ప్రియమైన దైవ కుమారులారా కుమార్తెలారా, సర్వాధికారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో నింపబడిన వారులారా, మీ అందరికీ కూడా ఈ యొక్క సమయంలో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్. ఇక మా ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించుగాక. జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, వాక్యాన్ని లైక్ చేసి దేవుడి యొక్క నామాన్ని కనపరచండి. ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే నిజమైన బోధ, దేవుడికి మహిమ కలుగుగాక. చాలామంది అనుకుంటారు, నన్ను అడిగారు కొంతమంది, అయ్యగారు ఒక అంశాన్ని పట్టుకొని వాక్యం చెప్తున్నారు కదా, మరి ఎందుకు అలా చెప్తున్నారు, ఉన్న సేవకులు అలా చెప్పట్లేదు కదా అన్నారు. అప్పుడు నేను ఒక సమాధానం చెప్పాను, అయ్యా, దేవుడు ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తలంపు ఉద్దేశాలు ఇస్తాడు. అందుని బట్టి మనం సంతోషించాలే కానీ ఎవరిని విమర్శించకూడదన్న విషయం చెప్పాను. కానీ ఈరోజు అంశం ఏంటి, దేవుని యొక్క బోధ, దేవుని స్తోత్రం. ఇది ఎలా చేయాలి? సేవకులైన వారు, లేక సేవకురాలైన వారు, లేక సువార్థికులు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటన చేయాలి అన్నది నేటి తరంలో చాలామంది కొంచెం వెనకబడి ఉన్నారేమో అని నేను అనుకుంటుంటాను. అంటే వారికి చదువు లేక కాదు, వాక్యం తెలియక కాదు, వాక్యంలో మర్మములు తెలియక కాదు, కానీ కొంచెం కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంటుంది వాక్యాన్ని చదివినప్పుడు. అయితే అసలు దేవుడి యొక్క బోధ, దేవుడి యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటన చేయాలి అన్నది మనం చూసుకుంటే, ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రిని కొందమైనా ఈ యొక్క సమయంలో నాన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, ఏమాత్రం కూడా అర్హత లేని మాకు అయ్యా నీవు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తాను. నాయనా, చిత్తమైతే ఈ వాక్యంలో ఉన్న మర్మం గ్రహించగలిగిన జ్ఞానము, బోధించగలిగిన జ్ఞానము మాకు దయచేసి, నాకు దయచేసి నీ నామాన్ని కనపరచుకోమని, విన్నవారిని అందరికీ కూడా ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక దైవవాక్యాన్ని అందరూ బోధిస్తున్నారు ఈరోజు. ఏమో ఆ రోజుల్లో తండ్రి కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు కాలంలో క్రీస్తు కూడా కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈరోజు అందరూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం, ప్రకటన చేయాలి. ఎందుకంటే ఎప్పుడు వినేవారుగా కాకుండా చెప్పేవారుగా కూడా మనం ఉండాలి. అది అంతే కదా, ఎప్పుడు వినేవారుగానే ఉండకూడదు. ఆ వాక్యాన్ని మనం బోధించే వరకు కూడా ఉండాలి. అయితే ఇందులో కొన్ని మర్మాలు ఉన్నాయండి. ఆ మర్మాన్ని మనం ఈరోజు వాక్యం ద్వారా మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. వాక్యాన్ని చదివేవారు ఉంటే చదవండి, లేక వాక్యాన్ని విని మరి ప్రార్థన చేసుకోండి. ఏమిటి అంటే, ఇప్పటికి సరిగ్గా 1924 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మీ ముందు పెడుతున్నాను. అంటే అది ఏ కాలము? పౌలు గారు సువార్త చేస్తున్న కాలము. ఏంటండి, పౌలు గారు పౌలుగా మారి ఒక భక్తుడిగా మారి క్రీస్తు కోసం సువార్త చేస్తున్న దినాలు అది. అంటే ఒక రకంగా చూస్తే అప్పటికి ఇంకా వాక్యాన్ని ప్రకటన చేసేవారు తక్కువ, విన్నవాళ్ళు కూడా తక్కువే. మరి ఈరోజు మనకు ఆ దుస్థితి లేదు కదా. ఎక్కడ పడితే అక్కడ వాక్యము విచ్చలవిడిగా మనకు దొరుకుతుందండి. దేవుని స్తోత్రం. లేదు, అందుని బట్టి మనం సంతోషించాలి. ఇక వాక్య సారాంశంలోకి వెళ్తే, ఈ పౌలు గారు ఏం చెప్పారు ఆ కాలంలో, ఆ మాటని ఈ కాలంలో మీకు వినిపిస్తున్నాను. చదవండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మాత్రమే, ఒక్కటే. ఫిలిప్పీకి రాసిన 1వ అధ్యాయము 15, 16 వచనాలు, ఈ 2 వచనాలు చూసినట్లయితే 15వ వచనంలో ఇలా రాయబడింది. ఏంటంటే, కొందరు అసూయ చేతను, కొందరు కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను
క్రీస్తు క్రీస్తు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, లేక క్రీస్తును ప్రకటిస్తున్నారు అని అక్కడ వాక్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడన్న మాటలు ఇవి? ఆ కాలంలో అన్న మాటలు, అంటే పౌలు గారు సజీవుడిగా ఉన్నప్పుడు ఉన్న అన్న మాటలు. ఎందుకన్నా మాటలు అంటే ఇప్పటి ఉన్న మనుషులాగే అప్పుడు కూడా కొంతమంది ఉండే ఉంటారు. అది మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, అప్పుల్లో కూడా చాలామంది ఉండే ఉంటారు ఇలాగా అసూయ చేత, కలహ బుద్ధి చేత. ఈరోజు అది మన కళ్ళారా చూస్తున్నామండి. ఒకటి గమనించండి, ఈ వాక్యాన్ని ఎవరు విన్నా సరే ఒకటి మాత్రం గమనించండి, ఇది ఎవరిని కూడా కించపరిచి హింసింపజేసి దూషించే మాటలు కాదు. భక్తుడైన పౌలు గారు ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. ఇది గమనించుకోండి విన్నవారు ఎవరన్నా సరే. దయచేసి మీరెవరు కూడా మరో భావాన్ని తీసుకోవద్దు ఈ వాక్యం ద్వారా. ఆయన ఏమన్నాడంటే, కొందరు అసూయ చేతను. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాండి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారు ఉంటారు కదా, పేర్లు చెప్పను కానీ మీకు అందరికీ తెలిసే, వాళ్ళు ఎవరి పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సంఘం ఒకటి ఉంది, రెండో సంఘం ఉంది, మూడో సంఘం ఉంది. అంటే ఒక సంఘంలో 100, 10, ఒక సంఘంలో 100, ఒక సంఘంలో 1000 ఏంటి విశ్వాసులు. ఇలాగా 3 కేటగిరీలో ఉన్నవారు ఉన్నారు. అయితే వీళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? వాక్యాన్ని పక్కన పెడితే, అంటే తీసివేయం కాదు, వాళ్ళు వాక్యానికి వీలుగా ఎవరండి? విశ్వాసులు కానీ సేవకులు కానీ అసూయ బుద్ధితో వాక్యం బోధిస్తే వారు మనకి కళ్ళకి ఎదురుగుండా కనిపిస్తున్నారు. అసూయ బుద్ధితో అంటే వాక్యంలోకి వస్తారు, వాక్యం బోధిస్తూ ఉంటారు. అయితే వారు చెప్పే కొన్ని మాటల్లో ఎదటి సంఘాన్ని చూస్తున్నారు కదా, అలాగ మన సంఘం ఉండకూడదు. ఏంటండి? విశ్వాసం చెప్పే బోధ ఇది. ఎదటి సంఘాన్ని చూస్తున్నారు కదా, ఆ సంఘంలాగే మన సంఘం ఉండడానికి వీళ్ళు, వాళ్ళకంటే మనం హెచ్చుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకంటే మంచి వాక్యాలు మీరు వింటున్నారు, వాళ్ళకంటే మంచి ఆరాధన మీరు చేస్తున్నారు, వాళ్ళకంటే మీరు మంచి ప్రార్థనా పనులే ఉన్నారు కనుక అమ్మ బాబు మీరు వాళ్ళకంటే అత్యధికంగా ఉండాలి. ఇది దేంతో కూడిన మాట? ఇది ఖచ్చితంగా బోధించేవారు తన మనస్సులో అసూయతో, అంటే ఎదటి సంఘం మీద లేక ఎదటి బోధకుల మీద అసూయతో చెప్పిన మాట. ఇక కొన్ని సంఘాలు చూసినట్లయితే కలహబుద్ధి, అంటే గొడవలు పెట్టే స్వభావం. ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలామంది చూసే ఉంటారండి. యూట్యూబ్లో కూడా మద్రాసులో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కానుకల కోసం కొట్లాడుకునే వారిని చూస్తున్నాం మనం. చూసారు కదా, చాలామంది తెలుసు కదా. కానుక పెట్టి కోసం ఆదివారం వస్తే నువ్వెంత అంటే నువ్వెంత, నీ సంఘం అంత నువ్వెంత, నీ భక్తి అంత, నీ వాక్య వివరణ అంత, నువ్వేం నేర్చుకున్నావు, ఏం చదువు, నీవు చదివంత, నువ్వెంత అని ఇవన్నీ మనసులో పెట్టుకొని విశ్వాసం అదే చెప్తుంటారు. అదిగో అలాంటి బుద్ధులు ఉన్న వారి దగ్గర మీరు వెళ్ళకూడదు. వాళ్ళు చెప్పే దైవవాక్యాలు మీరు వినకూడదు. వాళ్ళకంటే నేనే బాగా చెప్తాను, వాళ్ళకి మనకి పడదు, ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇలాంటివి చెప్తుంటారండి. ఇది అక్కడే కాదు, నేనున్న ప్రాంతంలో కూడా ఒక సంఘం ఉందండి. సంఘం పేరు చెప్పను, నేను ముందే చెప్పాను కదా, దైవజనం కోసం కానీ సంఘం పేరు కానీ చెప్పను అని చెప్తున్నా. ఆ సేవకులు ఏం చెప్తారో తెలుసా? ఎందుకంటే ఆ సేవకులు మాతో పాటు కలిసి ఎప్పుడూ పనిచేయలేదు, మమ్మల్ని ఎప్పుడు ఆయన కలుపుకోడు. ఆ సంఘానికి చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు ఎవరింటికి కూడా, అంటే ఇరుగు పొరుగు వారంటే మీకేదో దేవుడు మీరు చేశాడు, కూడికి పెట్టుకున్నారు, పెట్టుకునేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళని పిలుచుకుంటారు, కామన్ అది కదా. చుట్టుపక్కల ఉన్నవాళ్ళని పిలుచుకుంటారు, మీ ప్రధాన సేవకుని కూడా పిలుచుకుంటారు. ఇప్పుడు ఎవరో రాకపోతే ప్రార్థన పెట్టుకునే సుఖం ఏముంది, ఫలితం ఏముంది? ఏముండదు. అందరూ వచ్చి ప్రార్థిస్తుంది కదా ఫలితం. ఈ సేవకుడు చెప్పేది ఏంటో తెలుసా? ఖచ్చితంగా మా ప్రాంతంలోనే మేమున్న దగ్గరే ఏంటి, మీరు ఎవరు పిలిచినా వెళ్ళకూడదు, ఒకటి. రెండోది,
వారు విందు వినోదంలో కానీ మీరు నా కంటికి కనిపించకూడదు. ఒకవేళ మూడో అంశం, ఒకవేళ మీరు వెళ్ళినట్లు నేను చూసినా ఎవరని చెప్పినా వాళ్ళని బహిష్కరిస్తాను, అంటే సంఘానికి రాకుండా బంద్ చేసేస్తాను. ఇలాగుందంటే బైబిలు ఏంటి? ఓ సేవకులారా, ఇలాగుందా బైబిల్? దేవుడి వాక్యం ఇలాగుందా? అంటే అది ఏ బుద్ధితో నువ్వు చేస్తున్నావు దేవుడి సేవ? కలహ బుద్ధి. జాగ్రత్త. పూర్వీకులు ఒక మాట అంటారండి. ఏంటది? ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఆ దుస్థితి తెచ్చుకోవద్దని నేను తెలియజేస్తున్నాను. ఏ సేవకులను సరే వారు ఆ పెద్దవారా చిన్నవారా అని లేదు. సూటుకు బూటు వేసుకుంటే పెద్దవారు, సూట్ లేకపోతే చిన్నవారు అని అనుకునేవారు మూర్ఖులు అంటాను నేనైతే. నిజమండి. నీకు వాక్యమనే వస్త్రాన్ని ధరించుకోవాలి, వాక్యమనే పరిశుద్ధాత్మ ఉండాలి, వాక్యమనే జీవాత్మ ఉండాలి, వాక్యమనే పానం ఉండాలి, వాక్యాన్ని ఆహారంగా పానంగా పుచ్చుకోవాలి. కానీ నీ వేషధారణ ఎవరికి కావాలి? నీ వేషధారణ ఎవరికి కావాలి? కానీ ఈరోజు దుస్థితి ఏంటంటే, ఎందుకు క్రైస్తవ సంఘాలని ప్రజల్ని ఉన్నవారు దూషిస్తున్నారంటే నీ ప్రవర్తన బట్టే. ఇది నేను పబ్లిక్గా ఈ వాక్యం ద్వారా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. నీ ప్రవర్తన బట్టే, నీ మాట తీరుని బట్టే, నీ కొంటె బుద్ధిని బట్టే వాళ్ళు అసహించుకుంటున్నారు క్రైస్తవుడు అంటే. అందుకే ఈ మాటలు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే భక్తుడైన పౌలు గారు అనుభవం ద్వారా చెప్పిన మాటలు. దేవుడు వాక్యాన్ని ప్రకటన చేయాలని ఎంతో ఆశతో యూదుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారంటే హేళన చేశారు. యూదులు అంటే ఎవరు? సాక్షాత్ క్రైస్తవులు. భక్తులైన పౌలు గారు ఎవరు ప్రకటిస్తున్నాడు? క్రీస్తుని కదా. క్రైస్తవులే దూషించుకుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అపొస్తలుల కార్యాలు 18:5 మాట మీకు కనిపిస్తుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను చెప్తానని ఆయన ఆతృతలో వెళ్తే ఆయనని హేళన చేశారండి. అంటే వాళ్ళు ఏముంది? ఈయన ఏముంది? మంచి స్వభావం ఉంది, విన్నవాళ్ళు కలహము అసూయ ఉంది. ఇది క్రైస్తవులు ఉండకూడదని నేను కాదండి, బైబిల్ మీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు ఏదో నేను వాక్యం చెప్పి మిమ్మల్ని ఏదో వేరొక మార్గంలోకి నడిపించడం కాదు. ఆలోచించండి. విశ్వాసం ఎందుకు పాడైపోతుంది, ఆ కుటుంబాలు ఎందుకు పాడైపోతుంది? ఇదే కారణం. వాళ్ళకి బోధించేవారు ఎలా బోధిస్తారు? అసూయ బుద్ధితో కొంతమంది కలహ బుద్ధితో బోధిస్తున్నారు. ఒక సేవకులు అంటే అదిగో ఆ సంఘంలో చూస్తారా ఎన్ని కానుకలు వస్తాయో వారానికి? ఎన్ని కానుకలు వస్తాయో తెలుసా? మీరేమిస్తున్నారు? ఇది బాధ. వినా విశ్వాసం ఎలాగుంటుంది? మనసులో బాధ, కానీ బయటికి చెప్పుకోలేరు. అలాగే ఆలయాన్ని విడిచి వేరే దగ్గరికి వెళ్ళలేరు. అంటే వాక్యాన్ని బోధించమన్నాడా, లేకుంటే వేరొక మాటలు చెప్పమన్నాడా? రైట్, ఒప్పుకుంటాను. ఎందుకంటే దేవుడికి కానుకమ్మని క్రీస్తే చెప్పాడు ఒక దగ్గర కదా, మార్కు సువార్తలో. నీవు స్వస్థపడ్డా గనక నీ వెళ్ళి నీ యాజకులకు నీ యొక్క దేహాన్ని చూపించి కానుక మూసే ధర్మశాస్త్ర ప్రకారంగా కానుక పెట్టిలో కానుకలు వేయండి అని చెప్పాడు. క్రీస్తే చెప్పాడు ఆ మాట. కానీ అదే మాటను పట్టుకుని పదే చెప్తే అది క్రీస్తు యొక్క బోధ? ఆలోచించండి. అంటే ఏంటి? అసూయ బుద్ధితో కలహ బుద్ధితో ఉన్నవాళ్ళు అలా చెప్తారు. కానీ అక్కడ ఏమన్నారంటే మరికొందరు మంచి బుద్ధితో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. మరికొందరు, అందరూ అనలేదు. ఎప్పుడైతే మంచి బుద్ధితో క్రీస్తుని ప్రకటిస్తారో ఆయన ఒక మంచి బహుమానం ఇస్తాడండి, మంచి బిరుదు ఇస్తాడు అలాంటి సేవకులకు. ఒకటి ఇక్కడ గమనించండి, ఈ రోజుల్లో సేవకుల కంటే సేవకురాలు ఎక్కువైపోయారు. ప్రభు సేవకురాలు పిలవలేదు, వాళ్ళు సువార్తికులుగా పిలిచారు. కొంతమంది ఏమంటారంటే ఆనాడు స్త్రీలు చేయలేదా సేవ? వాళ్ళు సేవ చేయలేదని సువార్త చేశారు. సువార్త వేరు, సేవ చేయడం వేరు. 10 మందికి బోధించేది
వాళ్ళు స్థిరపరిచేది, వాళ్ళ నిమిత్తం కన్నీరు కార్చి ఉపవాసం చేసేది సేవ. ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పేది సువార్త. అంటే ఈరోజు ఉన్న క్రైస్తవులు సేవకులు కానీ సేవకురాలు కానీ సువార్త ఏంటో బోధ ఏంటో తెలియట్లేదు. అది ఇది ఒకటి అనుకుంటున్నారు. తప్పు. సువార్త వేరు, బోధ వేరు. దేవుడి యొక్క వాక్యాన్ని స్థిరంగా బోధించి వాళ్ళని మంచి మార్గంలోకి నడిపించి వారి నిమిత్తం అవసరత ఉపవాసం ఉండి వారి కోసం కన్నీరు కార్చి వారి యొక్క బ్రతుకులు బాగుపడే వరకు కూడా ప్రభుతో పోరాడి గెలిచి వారికి ఆ గెలుపుని అందించేది సేవకుడు పని. కానీ ఇప్పుడు అంత లోతైన సేవ ఎవరు చేయట్లేదు అనుకోండి. కొంతమంది తప్ప కొంతమంది చేస్తున్నారు. మరి సువార్త అంటే ఏంటి? ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పడమే సువార్త. యాహోను సువార్త 4వ అధ్యాయంలో సమరస్త్రీ ఏం చేసిందండి? 4వ అధ్యాయంలోను యాహోను సువార్త 4వ అధ్యాయంలో చూసుకుంటే ఆవిడ ఏం చేసింది? వచ్చింది, ప్రభు యొక్క క్రీస్తు యొక్క మాట విన్నది కదా. విని ఆమె ఏం చేసింది? ఈ మాటలన్నీ మీకు యాహోను సువార్త 4వ అధ్యాయంలోను 24 నుంచి ఆ మాటలు పైకి చూసుకుంటే మీకు అనిపిస్తాయి. ఏం చేసింది? ఎవరో మెస్సీయ వస్తారంట. అప్పుడు ఆయన వచ్చేటప్పుడు మాకు తెలియలేని విషయాలు చెప్పి మమ్మల్ని బానిస జీవితం నుంచి విడుదల చేస్తారంట. ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటే, నీ ఎదురుగుండా ఉన్నవాడే మెస్సయ్య, నేనే ఆ మెస్సయ్యను అనేటప్పుడు ఆమె ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి ఏ మాట? నేనే మెస్సయ్యను, నేనే వచ్చాను, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను అన్న మాటలు ఊర్లోకి వెళ్ళి ఊరంతగా చెప్పింది. అంతేకాదు అక్కడ ఏమైనా సంఘం కట్టి పేరు పెట్టుకొని అక్కడ బోధించింది ఆవిడ ఏంటి? ఆలోచించండి. సంఘం పెట్టుకొని అక్కడ ఒక బోర్డు పెట్టుకొని అందరం కొడగొచ్చారు. లేదు. ఈ మాట తీసుకెళ్ళి ఊళ్ళో చెప్పింది. అది సువార్త. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, ఖచ్చితంగా దౌర్భాగ్యం అంటాను నేనైతే. దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే, సేవకులను కూర్చోబెట్టి సేవకురాలు ఎక్కువైపోయారు ఇప్పుడు. నిజమండి. సేవకులను కూర్చోబెడుతున్నారు, సేవకురాలు ఎక్కువైపోయారు. ఈ పిచ్చి జనం కూడా వాళ్ళనే పొగుడుతున్నారు. అందుకంటున్నారు, అసూయ చేతను కలహం చేతను ఓ సేవకులారా, ఓ విశ్వాసులారా. ఇది సేవకులకే కాదు, విశ్వాసులు కూడా. అలాగే నన్ను దూషించమని చెప్పట్లేదు. ప్రభు ఎవరికి స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో ఉంటేనే విలువ నేను చెప్తున్నాను ఈ వాక్యం ద్వారా. ఆ స్థానాన్ని మీరు కాపాడుకోండి. ఎందుకు మీకు మీరే హెచ్చించుకొని పాడైపోతున్నారు. చాలామంది చూసినట్లయితే ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్న సేవకురాలు రోగులైపోతున్నారు. ఎందుకు అయిపోవాలా? వాక్యం అంటే అగ్ని అండి. ఇది అందరు సేవకులకి తెలిసే. తెలియలేని వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటారేమో మూర్ఖులు అంటాడు. కానీ 8 గ్రంథాలు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? వాక్యం ప్రకటించడం అంటే ఆ సమస్యలే కాదు. అందుకే భక్తులైన పౌలు గారు అంటాడు, బోధించేవారి కంటే బోధించేవారి వాళ్ళే కాక వినేవారుగా ఉండడం శ్రేష్టకరం అంటాడు ఆయన రాసిన పత్రికలో. ఎందుకు? అనుభవం ద్వారా. బోధించేవాడు ఎన్ని బాధలు పడతాడో, ఎంత దీనస్థితిలో అనుభవిస్తాడో చాలామంది తెలీదు. ఏదో చక్కటి బట్టలు వేసుకున్నారు, వెనకాల చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉంది, చక్కగా తీసుకున్నారు అని అనుకుంటారు. కానీ వారి వెనకాల నిజ జీవితంలో ఎన్ని బాధలు పడతారో పైనున్న ప్రభువుకి అనుభవించినోడు తప్ప ఎవరికి తెలియదు. సంగమా, వాక్యాన్ని మంచి మనసుతో బోధించండి. ఎవరైనా మిమ్మల్ని ప్రార్థనలు పిలిస్తే స్వార్థం లేకుండా ప్రార్థన చేయండి. అసూయతో ప్రార్థన చేయొద్దు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమ్మా ఆ సంఘానికి వెళ్తావు కదా, నేను ప్రార్థన చేయలేంటి, ఆ రుచి ప్రార్థన చేస్తానులే. వద్దు. నిన్ను పిలవకపోతే పర్వాలే, నీ దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం స్వార్థం లేకుండా ప్రార్థన చేయి. స్వార్థం లేని ప్రార్థన చేసినప్పుడు
ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ ప్రార్థన ప్రతిఫలం నీకు, ఆమెకు, లేక ఆయనకి ప్లస్ నీకు, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరమే. ఇది సత్యమండి. ఇది సత్యం. హెచ్కేల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన చెప్పబడి 2వ వచనం చెప్పబడినట్లుగా, నరపుత్రుడా నీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఆ వాక్యాన్ని భుజించేసి మనసులో దాచుకోకుండా వెళ్ళి మూర్ఖులైన నా ఇస్రాయేలు ప్రజలకు బోధించు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు అదే చేశాడు. అంతా నేను తీసుకున్న వాళ్ళకి నేను చెప్పడం ఎందుకులే, ఎలాగ ప్రభు వాళ్ళు మూర్ఖులు అంటున్నాడు కనుక, తెలివి లేనివాడు అన్నాడు కనుక వాళ్ళకి నేను చెప్పడం ఎందుకులే అని అనుకోలేదండి. అంటే అక్కడ ఏ బుద్ధితో హెచ్కేల్ వారికి బోధించారో బోధ అంటే మంచి బుద్ధితో. సంగమా, ఈ మంచి బుద్ధితో ఎవరైతే చేస్తారో దైవ కార్యము, వారికి నిండి మెండిన ఆశీర్వాదాలు వారికి తరాలకు ఇస్తూ ఉంటారు. ఇది నమ్మండి. ఇది కూడా నమ్మకపోతే నిజంగా మనం క్రైస్తవులమే కాదు. ఎందుకంటే ఒట్టి మాటలు కాదండి ఇవి. ఒట్టి మాటలు కాదు, గట్టి విత్తనాలు. నేను చాలాసార్లు చెప్తుంటాను వాక్యంలో, గట్టి విత్తనాల వల్లే మనం ఉండాలి. క్రీస్తు అన్నట్టుగా గాలికి ఎగిరిపోయి పొట్టులాగా మనం ఉండొద్దు. అది ఎప్పటికైనా సరే జీవితాన్ని పతనం చేసేస్తుంది. జాగ్రత్త. నిన్ను పిలిచారా, ప్రార్థన అడిగారా, ఖచ్చితంగా అసూయ లేకుండా, కలహబుద్ధి లేకుండా, మనసులో ఏ బాధ లేకుండా వాళ్ళ కోసం దేవుడి పనులు చేయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఓ సేవకురాల, నీవు నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు కావాల్సినంత ఆహారం, జీవాహారం ఉందండి. ఆ రోజుల్లో జీవాహారం లేదు. ఎవరో పెట్టాలి, మీరు తినాలి. అంటే ఎవరో బోధించాలి, మీరు నేర్చుకోవాలి. 13వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు కూడా అదే మాట మనం చూస్తాం. ఎవరో చెప్పాలి, మేము నేర్చుకోవాలి. కానీ ఆ దుస్థితి ఇప్పుడు లేదు. ఎక్కడ పడితే అక్కడ జీవాకు, ఆత్మీయ ఆహారము విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎలాగా టీవీ ద్వారా, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా, కంప్యూటర్ ద్వారా, అన్ని విధాలుగా మనకు వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. అయినా సరే నీలో ఇంకా మార్పు లేకపోతే, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మంచి బుద్ధితో విని, మంచి బుద్ధితో బోధించే ఆ యొక్క భాగ్యం లేకపోతే నీవు సేవకుడుగా అనర్హుడివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని నేను అనట్లేదండి ఆ మాట. బైబిల్ బోధిస్తుంది. నీవు సేవకుడుగా అనర్హుడివి. 12వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 12వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనము. ఈయన నా సేవకుడు, నా ప్రియమైన సేవకుడు. ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈయన మాటలు, ఈయన కేకలు, ఈయన స్వరము ఎక్కడ వీధిలో నాకు వినిపించదు అన్నట్టు ఉంటాను. గట్టిగా అరిసి చెప్తే కాదండి, కేకలు వేస్తే కాదండి. ఇది కాదు. ఉన్నట్టుగా కొన్ని గడియలైనా సరే ఉన్నట్టుగా బోధించండి. పరమతండ్రి మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరన్నా మాట సాక్షాత్ క్రీస్తు కోసం రాయబడిన మాటే, అంతేగాని ఇప్పుడున్న సేవకుల కోసం కాదు. డెఫినెట్లుగా కాదు, అది ఖచ్చితంగా కాదండి. అది ఇప్పుడున్న సేవకురాలు సువార్తికుల కోసం మాట్లాడలేదు. ఈయన నా సేవకుడు, ఈయన ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? తండ్రి అయినా యెహోవా. మరి క్రీస్తు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తండ్రి మాట కుమారుడు విని ఎలాగైతే ప్రకటన చేశాడో, కుమారుడు చెప్పిన మాట మనం కూడా విని ఉన్నట్టుగా మంచి బుద్ధితో ప్రకటన చేస్తే ఆ మంచి ఆశీర్వాదములు వారికే కాదు, నీకు 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 నీ తరాల్లో ఉన్న వారికి, మన వెనకాల బిడ్డలు కూడా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇది నమ్మేవారు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. నమ్మలేని వారు ప్రభు పరంతాన్ని చూసుకుని గాక. ఆమేన్. ప్రియ సంగమా, ఇప్పటికైనా సరే మనం సేవకులైన మనం మారు మనసు పొందిద్దాం. హెచ్చింపుదనం మనకు వద్దు. నిజంగా
హెచ్చింతనం మనకొద్దు. ఎందుకంటే గర్వంతో చదివినా అదే మాట, అణకువతో చదివినా అదే మాట. అంతే కదా. చిన్న ఉదాహరణకి 23 అధ్యాయము ఒక మాట చూసుకుంటే కీర్తనలో యెహోవా నా కాపరి అన్న మాట నువ్వు నెమ్మదిగా చెప్పినా అదే మాట, గట్టిగా అరచి చెప్పిన అదే మాట, గర్వంగా చెప్పిన అదే మాట, వినయంతో చెప్పిన అదే మాట. మాట మారిపోదండి, స్వభావం మారిపోతుంది, అలవాట్లు మారిపోతాయి. నేను అంటాను రాబోతున్న దినాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఎవరు ఊహించలేరు. కానీ ఒకరికి ఒకరు కించపరచుకోవద్దు, ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడొద్దు, ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకోవద్దు, ఒక సంఘం మీద ఒక సంఘం కలహాలు బుద్ధి నేర్చుకోవద్దు. మంచి మనసుతో దేవుడి వాక్యాన్ని ప్రకటన చేయండి. ఆ సర్వాధికారి తండ్రి సదాకాలం అందరిని కూడా దీవించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి వందనం నాయన, ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా అందరితో మాట్లాడడం నీకు వందనాలు. ఇదిగో తండ్రి నాన్న, ఒకవేళ ఈ కలహ బుద్ధి అసూయ బుద్ధి నాలో ఉంటే తొలగించి అయ్యా మంచి వాక్యమును నాన్న మంచి బుద్ధితో బోధించే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకుంటామని సర్వాధికారైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటూ విన్నవారిలో తండ్రి ఆవేశం కాకుండా ఆలోచన, అసూయ కాకుండా తండ్రి మంచి బుద్ధిని కలిగి చేస్తామని తండ్రి విశ్వాసులేమి సేవకులేమి తండ్రి ప్రతి ఒక్కరు మీరు దర్శించి ఆస్వాదిస్తామని క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు ఇస్తున్నాను పరం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనములు. సర్వాధికారి తండ్రి మేము సదా దీవించి ఆస్వాదించుగాక. ఆమెన్.